సర్వే జనా సుఖినో భవంతు. మార్చి 3వ తేదీ 2026 మంగళవారం. గ్రహణం అనేటువంటి విషయం అందరూ తెలిసిందే. గ్రహణం ప్రభావం ఎలా ఉండబోతోంది, గ్రహణం భయంకరమైందా, మనుషుల్ని నాశనం చేస్తుందా అనేటువంటి అనేక ప్రశ్నలు ఉంటాయి మనకి. ముఖ్యంగా గ్రహణం అనేది నీ ఆత్మ చైతన్యానికి ఒక ఆయుధం లాంటిది. గ్రహణం రోజున మనము జపము, తపము, దానము చేసుకోవడం వల్ల నీకు నువ్వు రీప్యూరిఫికేషన్ చేసుకునేటువంటి శక్తిని కలిగి ఉంటావు. కాబట్టి తప్పకుండా గ్రహణ సంబంధ విషయాల్లో గ్రహణ సమయంలో బయటకు వెళ్లకుండా ఇంటి లోపలే ఉంటూ జపము చేసుకుని, అంటే జపం అంటే ఏమిటి, భగవన్నామ స్మరణ, లేదా తల్లిదండ్రుల్ని స్మరణ చేసుకోవచ్చును, నీకు ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోవచ్చును. దీనికి కులానికి మతానికి సంబంధం లేదు, ఎవరైనా చేసుకోవచ్చు. నీ మతంలో నీ యొక్క భగవంతుడిని తప్పకుండా ఆరాధన చేసుకునేటువంటి మహద్భాగ్యాన్ని కలిగించే శుభమైనటువంటి రోజు. అంటే గ్రహణం అనేది మనకి అనేకమైనటువంటి దైవిక శక్తుల నుంచి కూడా ఈ నెగిటివ్ శక్తులు మనకి ఇబ్బంది కలిగిస్తాయి మనల్ని. కాబట్టి మనం ఎక్కువగా భగవన్నామస్మరణతో ఉంటే ఎనర్జీ, డబుల్ ఎనర్జీ కూడా పొందుకునేటువంటి అవకాశం ఉంది. కనుక జపం చేసుకోవాలి. ఇంతకు ఏ సమయంలో వస్తుంది అంటే మధ్యాహ్నమే వస్తుంది. స్వామి మధ్యాహ్నం వస్తే సూర్యగ్రహణం అవుతుంది కదా, చంద్రగ్రహణం ఎలా అవుతుంది డౌట్ చాలామందికి ఉంటుంది. ఇక్కడ అందరూ తెలివైన వాళ్ళే కదా. అంటే ఇక్కడ మనకి భౌగోళిక స్థితిలో 3:20 చంద్రుని యొక్క మనకి కొన్ని ప్రాంతాల్లో చంద్రోదయం అవుతుంది. చంద్రోదయం అవుతున్న సమయానికి గ్రహణం పట్టేసింది. కేతుగ్రస్తాస్త మనకి చంద్రగ్రహణం 3:20 ప్రారంభమై 6:47 వరకు, అంటే సూర్యాస్తమైన తర్వాత 6:47 వరకు గ్రహణం యొక్క పూర్తి నిడివిగా ఉందన్న విషయాన్ని గమనించండి. సో ఎప్పుడు చూడొచ్చు మనము అంటే 6:15 మనకి సూర్యాస్తమైపోతే 6:47 వరకు దాదాపుగా మనం 25 నిమిషాలు లేదా 22 నిమిషాల నిడివి మనం సంపూర్ణమైనటువంటి చంద్రగ్రహణం వీక్షించవచ్చు. సో అవి అందరూ చూడొచ్చా? పనికిరాదండి, అందరూ చూడడానికి పనికిరాదు. ఇది పుబ్బా నక్షత్రంతో అనగా పూర్వ ఫల్గుని నక్షత్రంతో సింహరాశిలో గ్రహణం ఏర్పడుతుంది కనుక పుబ్బా నక్షత్రం వారు ఎట్టి పరిస్థితుల్లో బయటికి వెళ్ళకూడదు. మరి ఏ సమయంలో మనం ఈ గ్రహణాన్ని జపం చేసుకుంటున్నామో తెలుసు కదా. ఆ సమయంలో కనుక మీకు వీలైతే మీరు ఉలవలు, అలాగే బియ్యము, తెలుపు వస్త్రము, అలాగే చిత్రమైనటువంటి వస్త్రము, ఆవు నెయ్యి, కంచు పాత్ర, నాగబింబము, చంద్రబింబము, వెండివి ఇవి తయారు చేసి ఎవరికైనా బ్రాహ్మణుడికి గ్రహణ సమయంలో ఇవ్వచ్చు. లేదు గ్రహణం రాత్రి అయిపోయిన తర్వాత మర్నాడు ఉదయం కూడా దేవాలయానికి వెళ్ళి బ్రాహ్మణుడికి ఈ పదార్థాలు, ఈ వస్తువులు దానంగా ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనం కలుగుతుంది. ఎవరెవరు? అన్ని రాసుల వారు ఇవ్వచ్చు. అధమ ఫలితం ఇచ్చే రాసులు ఏమంటే సింహము, కన్య, వృషభము మరియు మకరం. ఈ రాసుల వారికి అధమ ఫలితం ఇచ్చే రాసులు కాబట్టి ఈ 4 రాసుల వారి ఎట్టి పరిస్థితుల్లో మీరు గ్రహణాన్ని చూడకూడదు, పనికిరాదు. మరి మధ్యమ ఫలితం ఇచ్చే రాసులు ఏమిటి అని అడిగినట్టయితే ధనుస్సు, మేషము, కుంభము, కర్కాటకం. ఈ 4 రాసుల వారికి మధ్యమ ఫలితం ఇచ్చేటువంటి అవకాశం మరి, అంటే వీళ్ళు దానం చేసుకోవచ్చు. ఒకవేళ ఉత్సాహం ఉంటే చూడవచ్చు, గ్రహణం చూడకపోవడమే ఉత్తమము, ఇది గమనించుకోండి. అలాగే ఉత్తమ ఫలితం ఇచ్చే రాసులు ఏమిటి అని అడిగితే తులా, వృశ్చికము, మీనము, మిథునం. ఈ 4 రాసుల వారికి ఉత్తమమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశంగా ఈ గ్రహణం సూచించబడుతుంది. కాబట్టి ఈ యొక్క రాసుల వారు గ్రహణం చూడవచ్చును. కానీ అన్ని రాసుల వారు కూడా గ్రహణ సంబంధ విషయంలో ఇంట్లోనే ఉంటూ హాయిగా మనం భగవన్నామస్మరణ చేసుకోవాలి. ఎప్పుడు భోజనం చేయాలి అంటే 8 గంటలు, ఉదయం 8 గంటల లోపు మాత్రమే భోజనం చేయాలి. గర్భిణీ స్త్రీలు 2 గంటల లోపు వరకు భోజనం, ఏదైనా తొందరగా జీర్ణమయ్యే పదార్థం తినవచ్చు. శిశువులకి 3:10 పాలు పట్టవచ్చు. మళ్ళీ 6:50 పాలు పట్టవచ్చును, గమనించుకోండి. అలాగే మరి గ్రహణ సమయం తర్వాత అంటే విడుపు స్నానము చేసి భోజనాలు దేవుడి గది అంతా శుభ్రం చేసుకొని ఇల్లు కడుక్కొని అప్పుడు వంట పాత్రలు కడిగి వంట అప్పుడు మొదలుపెట్టి దేవుడికి నైవేద్యం పెట్టి అప్పుడు మనం అల్పాహారం అంటే తొందరగా జీర్ణమయ్యే అల్పాహారాన్ని తీసుకోవచ్చును, దానికి ఇబ్బంది లేదన్న విషయాన్ని గమనించుకోండి. కాబట్టి ఈ సమయంలో గర్భిణీ ఎట్టి పరిస్థితుల్లో కూడా హాయిగా మీరు నిద్రించి సుఖమైనటువంటి నిద్ర పొందుకునే ప్రయత్నం చేయండి. ముటికలు విరుచుకోవడం, చేతులు విరుచుకోవడం, గట్టిగా కేకలు వేసుకోవడం, జడ ఆ సమయంలో అల్లుకోవడం, గట్టిగా రక్కుకోవడం, గట్టిగా అరవడం ఇవంటి చేయకుండా ప్రశాంతంగా మీరు పడుకొని భగవన్నామస్మరణ చేసుకోండి. స్వామి ఈ సమయంలో గర్భవతులు మల విసర్జన, మూత్ర విసర్జన వెళ్ళవచ్చా? హాయిగా మల విసర్జన, మూత్ర విసర్జన వెళ్ళవచ్చును. మీరు మామూలుగా నడవచ్చు, దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఎక్కువ శాతం పడుకొని భగవన్నామస్మరణ చేసుకుంటే కడుపులో ఉండే శిశువుకి అనుకూలవంతమైన ఆనంద ఆరోగ్యాలు ఉంటాయనే విషయాన్ని గమనించండి. కాబట్టి విధానంగా పట్టు స్నానము 3:20
విడుపు స్నానం 6:50కి 6:47 6:48కి చేయండి. దానివల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. అలాగే ఇళ్లల్లో నిల్వ పచ్చళ్ళల్లో దర్భ పుల్లలు పెట్టుకోవడం, అలాగే బియ్యం మీద వాటర్ ట్యాంకులలో, అలాగే మంచినీళ్ళ బిందెలలో మనం నిల్వ ఉండేటువంటి వాటిల్లో దర్భ పుల్లలు వేసుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని, చైతన్య శక్తిని పొందుకునే అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించండి. గ్రహణ సమయంలో అనవసరంగా నేను చికెన్ తిన్నాను, మటన్ తిన్నాను, ఆ మాంసం తినే అని చెప్పేసి అలాంటి పనులు చేయకండి. ప్రశాంతంగా తినకుండా ఉండడమే ఉత్తమము. సైన్స్ కంటే గొప్పగా మన శాస్త్రం చెప్పబడింది కాబట్టి ఎంత నిరాహారంగా ఉంటే అంత మంచిది ఆ రోజున. ఆ విషయాన్ని గమనించుకుంటే చాలా మంచిది. శుభకరమైనటువంటి అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.